బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ల రగడ ఇప్పుడు హైకోర్టుకు చేరుకుంది. ఎమ్మెల్యే దానం నాగేందర్ పై హైకోర్టుకు వెళ్లారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. దానం పార్టీ మారలేదని ఇటీవల స్పీకర్ తీర్పు ఇచ్చారు. అయితే ఈ తీర్పును ఏలేటి హైకోర్టులో సవాల్ చేశారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేసిన పిటిషన్ పై ఎల్లుండి హైకోర్టులో విచారణ జరగనుంది. ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ల రగడ హైకోర్టుకు చేరుకుంది. ఇప్పుడు ఎమ్మెల్యే దానం నాగేందర్ పై హైకోర్టుకు వెళ్లారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. దానం పార్టీ మారలేదని ఇటీవల స్పీకర్ తీర్పు చెప్పారు. అయితే ఈ తీర్పుకి ఆయన సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి ఈ తీర్పును ఏలేటి హైకోర్టుకు సవాల్ చేశారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేసిన పిటిషన్ పై ఎల్లుండి హైకోర్టులో విచారణ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. స్వామి, ఇప్పుడు ఈ అంశం స్పీకర్ టు హైకోర్టుకి వెళ్లడం జరిగింది. సో హైకోర్టులో ఎలాంటి డిసిజన్ మనం వినబోతున్నాం? ఎలాంటి డిసిజన్ హైకోర్టు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? అంటే శివాని, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపుకు సంబంధించి గవర్నరు సకాలంలో నిర్ణయం తీసుకోవట్లేదని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏలేటి మహేశ్వర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఇటీవల సుప్రీంకోర్టు వెళ్లిన తర్వాత అంతకు ముందే స్పీకర్ ఒక రోజు ముందుగానే స్పీకర్ ఈ దానం నాగేందర్ కడియన్సీఆర్లకు సంబంధించిన అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేస్తూ వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ సభ్యులుగానే ఉన్నారు, వాళ్ళు పార్టీ మారినట్టు ఎలాంటి ఆధారాలు లేవని చెప్పేసి కొట్టివేయడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఒకవైపు స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వీళ్ళంతా కూడా స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేదు, తాత్సారం చేస్తున్నారని చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్లారు. కాబట్టి ఇక స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వాళ్ళు వేసినటువంటి పిటిషన్లను సుప్రీంకోర్టు డిస్పోజ్ చేసింది. ఆ తర్వాత వీళ్ళ తరపున న్యాయవాదులంతా కూడా స్పీకర్ తన జడ్జిమెంట్ ని వివరించారు కాబట్టి 48 గంటల్లో ఆ జడ్జిమెంట్ కాపీలను మాకిస్తే మేము అప్పీల్కి వెళ్తామని చెప్పేసి సుప్రీంకోర్టు అప్పీల్ చేశారు. వెంటనే అంగీకరించిన సుప్రీంకోర్టు స్పీకర్ కార్యాలయానికి తన ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కాపీలను 48 గంటల లోపు పిటిషనర్ కు అందజేయాలని చెప్పేసి స్పీకర్ కార్యాలయానికి సుప్రీంకోర్టు సూచించింది. అయితే సుప్రీంకోర్టు సూచన మేరకు స్పీకర్ కార్యాలయం నుంచి జడ్జిమెంట్ కాపీలను అందుకున్నటువంటి బీఆర్ఎస్ ఇటు బీజేపీ ఎమ్మెల్యేలు వాటికి సంబంధించిన విషయంలో ఇప్పుడు హైకోర్టుకు అప్రోచ్ అవుతున్నారు. అందులో భాగంగా బీజేపీ ఎల్పీ నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి రాష్ట్ర హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఒకవైపు దానం నాగేందర్ పార్టీ ఫిరాయించినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ కూడా స్పీకర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఆయన బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేశారు. ఒకవైపు పార్టీ ఫిరాయించినట్టు స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నప్పటికీ కూడా స్పీకర్ నిర్ణయం సరిగ్గా తీసుకోలేదు, దీని మీద విచారించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వాళ్ళంతా కూడా హైకోర్టును అప్రోచ్ అయ్యారు. గతంలో కలకత్తాలో ముకుల్ రాయ్ విషయంలో కలకత్తా హైకోర్టు ముకుల్ రాయ్ ఒకవైపు బీజేపీ నుంచి గెలిచి టీఎంసీకి వెళ్లడంతో కూడా టీఎంసీకి వెళ్లిన సందర్భంగా బీజేపీ వేసినటువంటి పిటిషన్ లో కలకత్తా హైకోర్టు ముకుల్ రాయ్ని ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తీర్పునివ్వడం జరిగింది. ఇప్పుడు అలాంటి పాత తీర్పులను గుర్తు చేస్తూ రాష్ట్ర హైకోర్టుకి వీళ్ళంతా కూడా అప్రోచ్ కావడం జరిగింది. ఇప్పుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ సోమవారం విచారణ ఉంది. సోమవారం విచారించి రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం ఎలాంటి డైరెక్షన్ ఇస్తుంది ఇప్పుడు చూడాల్సి ఉన్నది. శివాని, రైట్, థ్యాంక్ యూ స్వామి.